ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో ఆటో కార్మికులంతా కూడా తమంతా కూడా రోడ్డును పడతామంటూ కూడా ఉచిత బస్సు వస్తే తమంతా కూడా రోడ్డును పడతామంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఆటో కార్మికులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమకు ప్రత్యామ్నాయం చూపించాలి, మహిళలందరూ కూడా ఉచిత బస్సులోకి వెళ్తే మాకు కిరాయిలు ఏముంటాయంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆటో కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు విజయవాడలో కూడా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తాం. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళంతా కూడా రోడ్డును పడ్డామంటూ కూడా భిక్ష ఎత్తుకోవాల్సి వస్తుంది పరిస్థితి వస్తుందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పటికైనా పునరాలోచన చేయాలి, ఆటో కార్మికులు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఏంటండి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉందో ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. జీవో నెంబర్ 21 భారంగా ఉంది, ఫైనాన్షియల్లో ఉన్న అది రద్దు చేస్తామన్నారు. అట్లాగే మా సంక్షేమ బోర్డుతో పాటుగా మొత్తంగా ప్రతి జగన్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 15,000 ఇస్తామన్నారు. ఇవేవి అమలు చేయాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పన్నారు, తగ్గించలా. కనుక హామీలను అమలు చేయాలి. అదే రకంగా వాళ్ళు మీకు ఫ్రీ బస్ పెడతా ఉన్నారు. మాకు కనీసంగా 50-60% ఉపాధి కోల్పోతా ఉన్నాం, నష్టపోతా ఉన్నాం. ఆ నిమిత్తం మీరు ఈ హామీల అమలుతో పాటుగా ప్రతి కార్మికుడికి 3,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి కొడతా ఉన్నాం. మీరు ఏదైతే బ్యాడ్జీ అంటా ఉన్నారు, బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. ఏపీలో బ్యాడ్జీ తీసేశారు. ఆటో కార్మికులకి బ్యాడ్జీ అని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది తీసేశారు. బ్యాడ్జీలు లేవు. డ్రైవింగ్ లైసెన్స్, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది కనుక ఆ లైసెన్స్ అందరూ కూడా ఈ రకమైన పరిహారాలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలని ఇప్పుడు ఫ్రీ బస్ పెడతా ఉన్నారు. రేపటి నుంచి మేము చాలా నష్టపోతాం. ఆ నష్టాన్ని పరిహారంగా మీరు పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంటే ప్రభుత్వం చెప్తుందంటే ఆటో కార్మికులు ఎక్కడ కూడా అన్యాయం చేసే పరిస్థితులు, వాళ్ళని కూడా ప్రత్యామ్నాయంగా ఆదుకునే పరిస్థితి చూస్తున్నందుకు వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము అధికంగా ఓటేసాము, మిమ్మల్ని గెలిపించింది అదే కదా. మీరు మీకు న్యాయం చేస్తాము, ఆటో కార్మికులు అన్యాయం చేయమన్నారు. అందరికి ఇచ్చారు, మాకు హామీ ఇచ్చారు, నమ్మి మేము ఓటేసాం. ఇవాళ 14 నెలలు దాటింది. జీవో నెంబర్ 21 రద్దు చేయడానికి ఏం డబ్బులతో పని లేదే. ఒక కలంతో సంతకం పెడితే అయిపోద్ది కదా. మీరు దాన్ని ఎందుకు మీరు రద్దు చేయట్లేదు? సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నా లేదు 15,000 ఇవ్వాలన్నా కొంత డబ్బు కావాలి, పోగేసుకుంటామన్నారు. ఆ సంపద సృష్టిస్తామన్నారు. ఎదక ముందు సంవత్సరం అయింది, ఇంతవరకు మాకు 15,000, ఒక సంవత్సరం మేము లాస్ అయిపోయాం. గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 10,000 వచ్చింది. ఈ సంవత్సరం మేము పోయిన సంవత్సరం 15,000 ఇస్తామన్నారు, నష్టపోయాం. ఇప్పటికీ ఇంకా లేదు. కనుక మీరు చెప్తా ఉన్నారు, చెప్పే మాటలను ఆచరణలో పెట్టమని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆటో కార్మికులు ఉంటారో వాళ్ళకి ఏ విధంగా నష్టం కలదు? ఆటో కార్మికులకు చూస్తే సుమారుగా అఫీషియల్గా చూసుకున్నాం 7 లక్షల మంది పైగా ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉంటారు. అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 7 లక్షలు ఉంటారు. అద్దెకి తిప్పే ఆటోలు వాళ్ళని చూస్తే కూడా ఇంకా ఎక్కువ ఉంటారు. మరి వీళ్ళు కాకుండా క్యాబ్ కార్మికులు నష్టపోతారు. కనుక ఈ క్యాబ్ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, సుమారుగా 10 లక్షల పైగా ఉంటారు. ఈ 10 లక్షల మంది కార్మికులకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత 2 రకాలుగా ఉంది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రెండోది ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్నాం కనుక ప్రతి కార్మికుడికి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని అనే రకంగా మేము కోరుతా ఉన్నాం. అన్ని సంఘాలతో సమావేశం ఏర్పడితే చర్చించాలని మేము కోరుతా ఉన్నాం. మా బాధను వినాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. అంటే ఈ ప్రభుత్వం ఉచిత బస్సు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఆటో కార్మికులు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఈ విషయం? నిజానికి ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేసినప్పుడు మేము స్వయంగా మా నాయకత్వంగా మేము అందరం కలిసి వెళ్ళి నారా లోకేష్ గారు కలిసాం. అయ్యా మీరు ఫ్రీ బస్ పెడతా ఉన్నారు, మాకు వ్యతిరేకం కాదు, కానీ దానివల్ల మేము నష్టపోతాం, మాకేంటంటే మీకు న్యాయం చేస్తాం, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం హామీ ఇచ్చారు. ఆ రోజు దానికి ముందు మేము ఇచ్చాం. ఎన్నికల తర్వాత మంత్రులు కలిసాం, రవాణా శాఖ మినిస్టర్ గారు కలిసాం, వినపత్రాలు ఇచ్చాం. అనేక సందర్భాలు కలిసి మీకు న్యాయం చేస్తాం అంటున్నారు, కానీ చేయట్లా. మేము చేయమని కొడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అదే రకంగా 15,000 వెంటనే వేయాలి. ఒక సంవత్సరం నష్టపోయాం. ఆ 15,000 ఈ 15,000 30,000 మాకు రావాల్సి ఉంది. బకాయి ఉన్నారు, ఆ బకాయి ఇవ్వాలి. అదే రకంగా జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. ముఖ్యంగా ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న కార్మికులకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఆటో నడిపితే కానీ కుటుంబం నడిపించలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏ విధంగా నష్టపోతున్నారు? ఈరోజు మా జీవనోపాధి ఆటో. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా కానీ మొత్తం యావత్తు ప్రజలకి అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి, పాలన సాగిస్తారు. అదే ప్రజలు రోడ్డెక్కి ఈ రోజున అడుక్కునే పరిస్థితికి నెట్టబడ్డాం. అదేవిధంగా ఉరిగడ్డి నోట్లో పెట్టుకొని ఒట్టిగడ్డి తినాలంటే ఆ పరిస్థితికి ప్రభుత్వాలు నెట్టబడినాయి, మమ్మల్ని నెట్టిచ్చారు. ఈ రోజున ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నటువంటి ఆటో ప్లస్ ట్యాక్సీ ఈ కార్మికులకి మీరు ప్రత్యేకంగా ఆదుకుంటామని చెప్పేసి మీరు హామీ ఇవ్వటమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాదాపు 5 హామీలు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, 2131 జీవో రద్దు చేస్తామన్నారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తక్షణం రద్దు చేస్తామని చెప్పేసి అని ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు.
పూటకో మాట రోజుకో మాట మాట్లాడుతున్నాడు. సీఎం గారు ఏమంటారంటే ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్తో పాటుగా ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. రవాణా శాఖ మినిస్టర్ ఏమంటే నెల 40 రోజులు పడతాయి, విధి విధానాల కర్ణాలు చేయాలి, సమావేశం పెడతామని చెప్పాడు. సీఎం కూడా స్వయంగా చెప్పాడు, ఆటో సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేయండి, మంత్రులు బాధ్యత అని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటివరకు స్పందన లేదు. మేము ఈ రోజు చేసింది కాదు, ఎన్నికల ముందే మేము హామీ ఇచ్చున్నాం. ఆ హామీని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మీ ప్రజాప్రతినిధులు మాతో ఫోన్లు మాట్లాడారు. ఈ ఆటోను ఎదుర్కొన్నట్టు సమస్యలు మమ్మల్ని అడిగి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవి పరిష్కరించమని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. అదనంగా మేము కొంత కోరట్లా, మీరు ఇస్తారన్నటువంటి హామీలు అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. అవి కాకుండా మాకేదో చుట్టేసి మహిళలకి మమ్మల్ని తగాది పెట్టేటప్పుడు పరిస్థితి చేస్తున్నారు. మహిళలకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నటువంటి గత 3 రాష్ట్రాల్లో మీరు పరిస్థితి చూశారు. ఒక కమిటీని కూడా వేశారన్నారు, బృందాన్ని పంపించారు. ఏం ఖరారు చేశారు? అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో, వాళ్ళ జీవనోపాధి ఏంటి, ఏ విధంగా నష్టపోయారు ఈ రోజున? మరి ఇట్లా రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి కాకపోతే మీరు చేసే విధానాలకి మేము ఏం చేయాలి? మా ప్రభుత్వాలకి ఈ పద్ధతిలో సరైనది కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. అమలు చేయలేని పరిస్థితుల్లో యావత్తు ప్రజల్ని కూడతాం, ఆటో డ్రైవర్లు కాదు ప్రజల్ని కూడా కూడగడతాం, రాష్ట్ర ఉద్యమాలు చేపెడతాం. ఈ ప్రభుత్వకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు చేపట్టి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఉంటుంది. ఈ పోరాటం చేసే క్రమంలో ఎంత త్యాగానికైనా బలిదానాలకైనా కానీ సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ప్రభుత్వానికి. ఇంకా మనతో పాటు ఇంకా కొంతమంది ఆటో కార్మికులు వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తారండి, గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు ఫైనల్? గవర్నమెంట్ని ఏం కోరుకుంటాను సార్, వాళ్ళు చెప్పిన మాటలే కదా. పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి, నాకు ప్రజలకు అన్యాయం చేయను ఊ అన్నాడు. ఊ అన్న ఆయన ఈరోజు సీఎం ఉపముఖ్యమంత్రి కానీ నోరు మాట కదపట్ల. కానీ లోకేష్ బాబు నిజాయితీ పరుడైతే, చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడైతే మమ్మల్ని కూర్చోబెట్టి గంట సేపు మాట్లాడంటే మేము చాలా సంతోషించాం. ఎందుకంటే బెంగళూరులో టీం పంపించా, కర్ణాటకలో టీం, ఇది తెలంగాణకు ఒక టీం పంపించామండి. దాని మీద సర్వే చేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆటో కార్మికులు మా సోదరులు, మేము అన్యాయం చేయలేము. పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీ ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూర్చోబెట్టి మేము చర్చ జరుపుతూ ఉన్నారు. కానీ ఇది ఇంతవరకు అమలు జరగల. మేము అడిగేది ఏంటంటే, ఈరోజు ఫ్రీ బస్సు వల్ల మాకు ఎంత నష్టం జరిగిద్దో వాళ్ళకి కూడా తెలుసు. ఇది ముసుగులో గుద్దులట్టొద్దు, క్లియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. నిజాయితీ పరుడైన ఎవరైనా సరే నేనేం కోరుకుంటానంటే, కుటుంబానికి 25,000 రూపాయలు ఇవ్వాలా. నువ్వు లైసెన్స్ బ్యాడ్జీ ఉందా లేదా అని కాదు. ఈరోజు ఎవరిచ్చారు ఈ లైసెన్సు? ఆటో తోలుకోవడానికి పర్మిషన్ అనేది ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా, మేము తెచ్చుకున్నామా? అది గుర్తించాలా. నిజాయితీ పరుల ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే. కానీ మేము కోరుకునేది ఒకటే, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, బ్రహ్మాండంగా నడపండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.